దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్మరణ ప్రార్థనా మందిర విశ్వాసులు మరియు ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వారలారా, మరి సమయంలో ఈ కరోనా అన్నటువంటి ఈ వైరస్ ఉన్నటువంటి దినాలలో అక్కడక్కడ కొన్ని మాటలను మనము వింటూ ఉంటాం. కొంతమందికి పాజిటివ్ వచ్చి ఆ కుటుంబ సభ్యులు, ఆ చుట్టుపక్కల వారు బాధపడుచు ఉన్నప్పుడు, అయ్యో ఎంత పని జరిగిపోయా, ఈ తెగులు వీళ్ళకే రావాలనా లేక మాకే రావాలనా, నిజంగా దేవుడు ఎంత అన్యాయం చేసినాడు మాకు అనే మాటలు సహజంగా వింటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేసేటువంటి వాడేనా అని ఒక్కోసారి ఆలోచన చేస్తే, పరిశుద్ధుడైన దేవుడు దేవుని గ్రంథంలో ఒక మాట వ్రాయించాడండి. ఒకసారి మనము దేవుని గ్రంథాన్ని చదువుదాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఒకసారి మనము ఆలోచన చేద్దామండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అంటున్నాడు. సర్వశక్తుడైనటువంటి దేవుడు దుష్కార్యము చేయుట అసంభవము అంటున్నాడు. ఎందుకు అంటే, నిజంగా దేవుడు ఎప్పటికీ ఎవరికి కూడా అన్యాయము చేసేటువంటి వాడు కాడు. ప్రియమైన వారలారా, మనం చాలా సందర్భాలలో దేవుని మీద నెపాలు మోపుతూ ఉంటాం, దేవుని మీద కోపడుతూ ఉంటాం. ఇంత భయంకరమైనటువంటి తెగులు ప్రపంచం మీదకి వచ్చింది అని ఒక్కోసారి మనకు విసుగొచ్చో లేకపోతే బాధ కలిగో దేవుని మీద అప్పుడప్పుడు ఇలాంటి నెపాలు మోపుతూ ఉంటాం. కానీ లేఖనము ఏమని సెలవిస్తున్నది అంటే, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. ఇది కరెక్ట్ అయినటువంటి మాట అండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అయితే ఎందుకు వీళ్ళు శ్రమ పొందుతారు, ఎందుకు వీళ్ళు వేదన చెందుతారు, ఎందుకు వీళ్ళ యొక్క జీవితంలో, అనగా నరుల యొక్క జీవితంలో శోధనలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి అంటే, ఎవరెవరి క్రియలను బట్టి వారికి దేవుడు ఫలం అనుగ్రహిస్తాడంట. ఎవని క్రియలను బట్టి వానికి ఫలము. ఒకసారి మనం పరిశుద్ధ లేఖనాన్ని చదివినట్లయితే, ప్రియమైన వారలారా, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. అవునండి, మొట్టమొదటి జల ప్రళయము
ఈ భూమి మీదకి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని, ఒక్క కుటుంబాన్ని తప్ప సమస్త మానవాళిని మరియు కొన్ని జంతువులను తప్ప, అంటే మనకు బాగా తెలుసు దేవుని గ్రంథంలో ఓడ చేసుకోవడము, ఆ ఓడలో కొన్ని జంతువులు పక్షులు ఇలా ఉండడము, ఇవన్నీ మనకు క్రైస్తవులుగా చాలామందికి తెలుసండి. ఒక్క కుటుంబము ఆ తర్వాత జతలు జతలుగా కొన్ని జంతువులను ఆ ఓడలోనికి తీసుకొని పోవడము జరుగుతుంది. సమస్త మానవాళి జల ప్రళయము ద్వారా తుడిచిపెట్టుకుపోయారండి. కారణం ఏంది అంటే మానవులు దేవుని దృష్టికి భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి వారు, భయంకరమైన పాపం చేశారండి. తమ మార్గములను చెరిపివేసుకున్నారంట. మంచి మార్గంలో నడవవలసినటువంటి వారు, మంచి జీవితాన్ని జీవించవలసినటువంటి వారు, దేవుని మార్గములో నడవవలసినటువంటి వారు సొంత మార్గములను కల్పించుకొని తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఏమైనారంటే దేవుని దృష్టికి భూలోకమే చెడిపోయిందంటండి. భూలోకము అంటే మనుషులు అందరూ చెడిపోయారు. అప్పుడు దేవుడు భూమి మీదికి జల ప్రళయములను రప్పించి సమస్త మానవాళిని శిక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త మానవాళిని శిక్షించాడు. అందులో ఒకే ఒక కుటుంబం తప్పించబడింది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయము చేసేటువంటి వాడు కాడు. అందుకే యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాట, దేవుడు అన్యాయస్తుడు ఎప్పటికీ కాడు, కానీ మనుషుల యొక్క క్రియలను బట్టే వారు ఫలము పొందుకుంటారు అని అంటున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనము చూస్తే మన ఎదురుగా మన కుటుంబాలలో లేదా ఇరుగు పొరుగు వారి కుటుంబాలలో లేకపోతే లోకంలో మనం గమనిస్తే ఒక సిగరెట్ ప్యాకీ మీద ఈ సిగరెట్ వలన హాని కలుగుతుంది అని సిగరెట్ ప్యాకీ మీద రాసే ఉంటాడండి. ఒక బ్రాందీ బాటల్ మీద ఈ విధముగా దీనిని సేవించినట్లయితే దీని ద్వారా హాని కలుగుతుంది అని రాసే ఉంటారండి. అయితే మానవుడు దాని గురించి తెలుసు, అయినప్పటికీ దాని జోలికే వెళ్తాడండి, దానినే సేవిస్తాడు. దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని దాని ద్వారా చెడగొట్టుకుంటాడు. ఆరోగ్యం చెడగొట్టుకునేదే కాదండి, తన కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటాడు. కుటుంబ సభ్యులందరి ఎదుట నీచమైనటువంటి వ్యక్తిగా ముద్ర వేయించుకుంటాడు. ఇలా ఒకటేమిటి, రకరకాలైనటువంటి దురలవాట్ల వలన మానవుడు తనంతటుగా తాను పాడైపోతూ చివరికి ఏమంటాడంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని దేవుని మీద వేస్తాడండి. మనము తప్పు చేస్తాము, మనం పొరపాటు చేస్తాము, దేవుడు చెప్పిన మార్గంలో చక్కగా మనము నడుచుకోము, కానీ చివరికి దేవుని మీద నింద మోపుతామండి. ఎక్కడి న్యాయం? ఒకసారి మన జీవితాన్ని మనము పరీక్ష చేసుకుందాం. దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నామా? ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఆలోచన చేద్దాం. జల ప్రళయం దేనికి ఈ భూమి మీదకి వచ్చి మానవులను నాశనం చేసింది అంటే ఆ మానవుల యొక్క క్రియలను బట్టేనండి. దేవుని దృష్టికి భూలోకము చెడిపోయి ఉన్నది అనని వ్రాయబడింది. ఇంకొక విషయాన్ని మనం చూస్తే ఆదికాండంలో లోతు అన్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణములలో, ఆ పట్టణంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు తన కుటుంబంతో. ఆ పట్టణము
అగ్ని గంధకముల చేత, అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన అగ్ని గంధకముల చేత ఆ పట్టణము చిన్న పసిపిల్లలు మొదలుకొని పండు ముసలివారి వరకు కూడా, పశువులు, గేదెలు, ఈ భూమి మీద ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఇళ్లలో ఉన్నటువంటి సమస్తము కూడా కాల్చివేయబడ్డాయండి. మనుష్యులందరితో సహా, వస్తువులతో సహా, ఇళ్లతో సహా మొత్తము కాల్చివేయబడింది. సొదొమ గొమొర్రా పట్టణము భయంకరమైనటువంటి దుర్గతి కలిగి నాశనమైపోయినారు ప్రజలు, ఆ పట్టణాలు. కారణమేంది? దైవ గ్రంథం ఏమని సెలవిస్తున్నదో చూద్దాం. 13వ అధ్యాయము ఆదికాండము 13వ వచనాన్ని మనం చూద్దామండి. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయుండిరి. చూసినారా ఎందుకు వాళ్ళ మీదికి అగ్ని గంధకములు దిగి వచ్చినాయి? ఎందుకు భయంకరమైనటువంటి శిక్ష ఆకాశం నుండి దిగి, దేవుని దగ్గర నుండి దిగి వచ్చి ఆ పట్టణాన్ని పాడు చేసింది? వాళ్ళు నష్టపోవడానికి, వాళ్ళు ప్రాణాలను కోల్పోవడానికి, వాళ్ళ జీవితంలో భయంకరమైన శిక్ష అనుభవించి వారు బూడిదగా మార్చబడడానికి కారణం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళారా, సొదొమ మనుష్యులంట దుష్టులు, పాపులు. ఆ భాగాన్ని మనము చదివితే మనకు క్లారిటీగా అర్థమవుతుందండి. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించేవారు, సహజ సిద్ధమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులకు పురుషులు వివాహములలో పాల్గొనేటువంటి వారుగా భయంకరమైనటువంటి పాపాన్ని కూడగట్టుకున్నారని. బాలురు మొదలుకొని, ఆ వాక్యాన్ని చదివితే ప్రియదేవుని బిడ్డలారా, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అలాంటి నీచమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారంటండి. అంతేకాదు ఇంకా ఎన్నో రకాలైనటువంటి విధానాలలో వాళ్ళ జీవితాలను భయంకరముగా దేవుని దృష్టికి దోషులుగా, పాపులుగా తీర్చబడ్డారండి. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాల మీదికి దేవుని ఉగ్రత, దేవుని యొక్క శాపము దిగి వచ్చిందండి. ఇలా వాక్యాన్ని మనము ధ్యానం చేస్తా పోతే అనేక విషయాలు మనము చదవగలం ప్రియదేవుని బిడ్డలారా. ఈనాడు ప్రపంచం కూడా ఎలా ఉంది అంటే విలాసవంతమైనటువంటి జీవితాలు, దేవుడంటే భయము భక్తి లేనటువంటి జీవితాలు, జ్ఞానము పెరిగిపోయింది కదా అని చెప్పేసి జ్ఞానం వైపే చూస్తూ, జ్ఞానాన్ని ఇచ్చిన, శరీరాలను ఇచ్చిన, ఆత్మలను ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచిపోయి, దేవుని మార్గంలో, మంచి మార్గంలో నడవలసినటువంటి మానవులు దుష్టుని మార్గంలో నడిచి భయంకరమైనటువంటి పాపం అనేది మూటగట్టుకొని ఎంత దేవుని వాక్యమును ప్రకటిస్తున్నా, దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తున్నా, ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తున్నా లోబడనటువంటి జీవితాలు కలిగి భయంకరముగా దేవుని దృష్టికి దుష్టులను, పాపులున్నాయి ఈనాటి ప్రజలు కూడా. ఒక దేశమని కానీ, ఒక ప్రాంతమని కానీ లేదండి, సమస్త ప్రపంచములోని సకల మానవులు కూడా భయంకరమైనటువంటి దుష్టత్వంలో దిగిపోయి ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. వాక్యాన్ని మనం గమనించినట్లయితే రోమపత్రికలో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని వాక్యం సెలవిస్తున్నది. దేవుని దృష్టికి, దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడుగా కనబడలేదంట. మరి ఆనాడు జలప్రళయంలో ఒక కుటుంబము తప్పించబడింది. ఆ జలప్రళయం నుండి ఈ భయంకరమైనటువంటి అగ్ని గంధకముల నుండి ఒక కుటుంబము తప్పించబడింది. కారణం ఏంది అంటే నోవాహును గురించి, మరి ఆ తప్పించబడినటువంటి అగ్ని గంధకముల నుండి తప్పించబడిన లోతు కుటుంబాన్ని గురించి
ప్రభు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏదనగా వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారంట. ప్రియదేవుని బిడ్డలారా, నీతిమంతులుగా కనబడ్డారంట. నీతిమంతుడైనటువంటి వాడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు నోవహు హెచ్చరించాడు జలప్రళయం ముందుందని, ప్రజలు వినలేదండి. ఈనాడు కూడా మరొకసారి ఈ ప్రపంచానికి భయంకరమైనటువంటి శిక్ష అనేది ఒకటి ఉంది. ఈ లోకానికి భయంకరమైన శిక్ష అనేది ఒకటి ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఘంటాపదముగా చెబుతూనే ఉంది. కానీ ఈనాడు కూడా చాలామంది మనుషులు, చాలామంది మానవులు వినడం లేదు. మా ఇష్ట ప్రకారమే మేము జీవిస్తూ, మా ఇష్ట ప్రకారమే మేము ఉంటాము అని రకరకాలైనటువంటి వ్యతిరేకతలతో దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవిస్తూనే ఉన్నారండి. అందుకే అప్పుడప్పుడు ప్రభు ముందు హెచ్చరికగా శిక్షను అమలు చేస్తాడు. ఆ హెచ్చరికే ఈనాడు భయంకరమైనటువంటి తెగులు రూపంలో మానవుల మీద దాడి చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన ప్రార్థనాపరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడలని చెప్పుకొనుచున్నటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితం ఎలా ఉంది? నోవహు తప్పింపబడడానికి కారణము ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మరి ఈనాడు నీతిమంతులు ఉన్నారా లోకంలో అంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. యేసు ప్రభుల వారు ఎందుకు రావలసి వచ్చింది ఈ లోకానికి అంటే, నీతిమంతులు లేనటువంటి ఈ లోకం మీదికి భయంకరమైనటువంటి శిక్ష, అదే నిత్య నరకము, నరకాగ్ని, అదే పాతాళము, అదే దుష్టునికి ఏర్పాటు చేయబడినటువంటి భయంకరమైనటువంటి అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండము, అదే రెండవ మరణమని దేవుని గ్రంథం సెలవిస్తున్నటువంటి స్థలము. ఆ భయంకరమైన శిక్ష మన ముందు ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ముందుగానే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షలో, ఆ భయంకరమైనటువంటి ఆ పాతాళంలో, ఆ వేదనకరమైనటువంటి స్థలములో మానవులు వెళ్ళకూడదు అని మానవులను ప్రేమించిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడండి. ఆయన బోధల ద్వారా అనేక మందికి లోక రాజ్య విషయాలను ఆయన బయలుపరిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభుల వారు నీతిమంతులు లేనటువంటి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. ఒకసారి దేవుని వాక్యాన్ని మనము గమనిద్దామండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా లేఖనము సెలవిస్తూ ఉన్నది. రోమాపత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభుల వారు ఆ సిలువకు అప్పగించబడ్డాడు? ఎందుకు ఈ లోకంలో ఆ భయంకరమైన శిక్ష ఆయన అనుభవించాడు అంటే, మన మీదికి రాబోయేటువంటి ఆ శిక్ష నుండి మనల్ని తప్పించుటకై, మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు మనము విశ్వాసముంచి ఆయన మన రక్షకుడని నమ్మి, ఆయన మన నిమిత్తము ఆ శిలువలో వేలాడాడని విశ్వసించి మనము కూడా ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని, మనం నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన అభీష్టమైంటున్నది. ప్రియదేవుని బిడ్డలారా, లేఖనం ఏమి సెలవిస్తుంది? రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన రక్తము వలన
ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన అనగా ఎవరు అంటే మనందరి కొరకు ఈ లోకములో శిలువ మీదికెక్కి ప్రాణము పెట్టి మనందరిని ప్రేమించి ఆ నిత్య నరకము నుండి తప్పించబడుటకై మన పాపములను ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష అనుభవించి ఆయన కార్చిన ఆ పరిశుద్ధమైన నీతిమంతుని రక్తము ద్వారా ఈరోజు మనము నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన కృపకు పాత్రులమై ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, పాపులమని మనం ఒప్పుకొని దుష్టులము దుర్మార్గులము ఈ లోకంలో చెడిపోయినటువంటి వారము అని మనము ఒప్పుకొని పాపులమని మనం ఒప్పుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేసి మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన రక్తములో నీతిమంతులముగా తీర్చబడాలని లేఖనము సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఆనాడు జలప్రళయంలో నీతిమంతుడైనటువంటి నోవాహు తప్పించబడ్డాడు, ఆయన కుటుంబం తప్పించబడింది. అగ్ని గంధకముల చేత కాలి బూడిదైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు తప్పించబడ్డాడండి. ఈనాడు మన ముందు కూడా భయంకరమైన పాతాళము అగ్ని గంధకములతో మండుచుండేటువంటి గుండము ఉంది. మన ఇష్టానుసారముగా మనము చేసేటువంటి అక్రమముల నిమిత్తము పాపముల నిమిత్తము ఈ లోకంలో వచ్చేటువంటి ఈ తెగులే కాదండి, మన ఆత్మకు కూడా శిక్ష ఉంది. మనందరికీ కూడా ఒకరోజు శిక్ష ఉందని లేఖనం సెలవిస్తుంది. ఆ శిక్ష నుండి తప్పింపబడాలి అంటే ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడి మన పాపములను కడిగి వేసుకొని నీతిమంతులముగా తీర్చబడి ఆ ఉగ్రత నుండి ఆ భయంకరమైనటువంటి నరకము నుండి తప్పించబడాలని యేసు ప్రభుల వారు ప్రేమించి ఈ సమయంలో మనందరితో మాట్లాడుచూ ఉంటున్నాడు. ఇంకా మన జీవితం మార్చుకొనకపోతే, ఇంకా ఒకవేళ మన అలవాట్లను మార్చుకొనకపోతే, ఇంకా మన హృదయము మార్చుకొనకపోతే, ఇంకా పాపము నుండి మనము రక్షింపబడకపోతే, ఇంకా పాపములోనే మనము పరిపక్వమవుతూ ఉంటే ప్రభు నీకు ఇదొక అవకాశముగా ఈరోజే రక్షణ దినముగా నీ ముందు ఉంచి ఉంటున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ సమయాన్ని మనకిచ్చి ఉంటున్నాడు. ఇప్పుడే మన పాపములను ఒప్పుకుందాం, మన దోషములను ఒప్పుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పాదములను పట్టుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా పాపములను కడిగి వేసుకొని నీతిమంతులుగా తీర్చబడదాం. నీతిమంతులుగా ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ఆ విధముగా మనము జీవించుదాం. కనుక దేవుడు అన్యాయస్తుడు కాడు, కానీ మనమే అన్యాయస్థులముగా ఉన్న మనములను నీతిమంతులుగా చేయుటకే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. విశ్వసిద్దాం, నమ్ముదాం, రక్షింపబడదాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ లోకంలో మేము అన్యాయస్తులము నాయన, మీరు కాదు. మేము పాపులం. మా పాపములను క్షమించుటకే, కడిగివేయబడుటకే ఈ లోకానికి వచ్చి మీరే ప్రాణము పెట్టి రక్తాన్ని చిందించి మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సువార్త విన్న మేమందరము నాయన జాగ్రత్త కలిగి మీ రక్తంలో కడగబడి నీతిమంతులముగా తీర్చబడి నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయము దయచేయమని యేసయ్య నామమందు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.